మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటాం తండ్రి. మరి గత కాలం నుండి కాలం వరకు కాచి కాపాడారు ప్రభా. ఇదిగో తండ్రి, మరి 2000 సంవత్సరాల క్రిందట ప్రభా, మరి పరిశుద్ధాత్మదేవ మీరు తండ్రి, మరి మత్తయ్యని భక్తుని ప్రభా మరి ప్రేరేపించి, మరి ఆయన ద్వారా ప్రభా మాకు ఈ సువార్త రాయించారు. మరి తండ్రి, మరి మీ యొక్క ఆత్మ సహాయంతోనే ప్రభా మేము దీన్ని ప్రభా సర్వే చేయగలము, లేదా మేము అర్థం చేసుకోగలం తండ్రి ప్రభా. మీ ఆత్మశక్తిని అనుగ్రహించమని మీకు ప్రాధేయపడుతున్నాం తండ్రి ప్రభా. మరి నా నోటికి ప్రభా సత్య మాటలు మాత్రమే వచ్చేలాగా మీరే సహాయం తెచ్చమని మీకు ప్రాధేయపడుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా, రాని బిడ్డల్ని సకాలంలో తీసుకురండి, వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా. వాళ్ళ హృదయంలో తండ్రి నీ వాక్యాన్ని పదలపరచుకోండి, దీన్ని ధ్యానించి తండ్రి అది 30 60 100 ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. యా సో కరెక్ట్గా మనము లాస్ట్ వీక్ మాన్యువల్ ఫర్ డిసైపుల్ మత్తయి సువార్త అనేది మాన్యువల్ ఫర్ డిసైపుల్షిప్ అని కూడా చూసాం. అంటే శిష్యరికంలోకి చేరిన తర్వాత ఎటువంటి టీచింగ్ కావాలి, ఎటువంటి బోధ కావాలి అనేది మత్తయి సువార్తలో ఉంటుంది అని మనం చూసామన్నమాట. సో ఇక్కడ 19వ వచనంలో నేను శిష్యులు అనే మాట ఉంటుంది మీకు. 28వ అధ్యాయం 19వ వచనంలో అక్కడే ఒక పదం వాడారు. ఏంటి? మ్యాథ్ హెథియో. దాన్ని ఏమంటారంటే మ్యాథ్ హెథియో. అంటే స్పెల్లింగ్ రాస్తున్నాను, MATHETUO. సో ఇది ఏంటంటే డిసైపుల్కి గ్రీకులో వాడబడిన పదం. అంటే శిష్యుడు, టు బి డిసైపుల్ లేదా టు బి ప్యూపుల్, ప్యూపుల్ అంటారు కదా, డిసైపుల్ అనమాట. అంటే శిష్యుడికి వాడబడిన పదం ఏంటంటే ఇది. సో తర్వాత 20వ వచనంలో మీకు ఇంకొక ఉంటుంది, అక్కడ బోధించుడు అనే మాట చూసారా? 20వ వచనంలో కిందనే దానికి వాడబడిన పదం ఏంటంటే డిడాస్కో. దానికి వాడబడిన పదం ఏంటి? డిడాస్కో అంటే అర్థం ఏంటంటే టీచింగ్, అంటే టాట్. అదే మనకు బోధించడము, బోధించు, టీచ్, టాట్ కదా మనకు ఇంగ్లీష్లో వర్బాంశం. V1 V2 V3లో టీచ్కి ఏంటి? టీచ్డ్ కాదు. చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఆ క్వశ్చన్ అడిగింటే వరుసగా అడుగుతూ వెళ్తున్నాడు అనమాట సారు. ప్లే అంటే ప్లేడ్ అంటే టీచ్ అంటే టీచ్డ్ సార్ అన్నాడు. సో టీచ్డ్ అంటే టీచ్ అంటే టీచ్డ్ కాదు, టాట్. సో అది మాకు బాగా గుర్తుండిపోయింది. అలాంటివి కొన్ని. సిట్కి సిట్టే కదా. సిట్ అంటే దానికి V2 సిట్టే, V3 కూడా సిట్టే, అంతే కదా. దానికి సిట్టెడ్ అని చిన్నప్పుడు అలా బట్టి పెట్టేటప్పుడు అలా బాగా నవ్వుకునే వాళ్ళం. ఇప్పుడు రీడ్కి రెడ్ కానీ స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో చాలా బాగుంటాయి అవన్నీ ఆలోచించుకున్నప్పుడు. సో టీచింగ్ టాట్ అని కూడా అంటే బోధించుడు అంటే జస్ట్ ఏంటి, ఆయన ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతున్నారు కదా. వెళ్ళి బోధించడం అంటే ఫ్యూచర్లో జరిగేదే కదా. సో ఫ్యూచర్లో మనం ఏం వాడతాం? ఫ్యూచర్లో ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. వర్బ్ షల్ ఆర్ విల్ అని వాడాలి కదా ఫ్యూచర్ వాడేటప్పుడు. బేజరాంత మనం ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, దాన్ని బట్టి మనం షల్లా విల్లా వాడి దానికి V1 తగిలించాలి. సో జస్ట్ గ్రామర్. సో డిడాస్కో అంటే టీచింగ్ అనమాట. సో ఈ పదము అక్కడ వాడారు. చాలా ప్రాముఖ్యమైన పదాలు. ఎక్కడైనా మీరు బోధించుడి అనే మాట బైబిల్లో కనిపిస్తే సింపుల్గా డిడాస్కో అని గుర్తుపెట్టుకోండి. అంటే కంప్లీట్గా ఏ విషయమైనా కానీ క్లియర్ కట్గా చెప్పడం అర్థం. అంటే జస్ట్ వచ్చి చెప్పేసి వెళ్ళడం కాదు, చాలా డీప్ రూట్ లెవెల్లో చెప్పడం. అంటే పైన కాకుండా డెప్త్ చెప్పడం అన్నమాట. సో ఆ మీనింగ్ కూడా మనము తీసుకోవచ్చు. సో ఇది మనము చూసినాము. సో రాసుకున్నారు కదా. సో తర్వాత ఇది కూడా నేను ఒకటి జస్ట్ చెప్పినాను, అంటే పోస్ట్ పెంటకోస్ట్ ఈవెంట్స్ గురించి కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు అన్యజనుల్లో మిమ్మల్ని బంధిస్తారు, రాజుల దగ్గరకు, అధిపతుల దగ్గరకు తీసుకెళ్తారు అని 10వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. సంఘం అనే మాట కూడా మనకి కనిపిస్తుంది 16వ అధ్యాయంలో. ఒకసారి 16:16 మత్తయి సువార్తలో పేతురు గారిని అడిగినప్పుడు, నా గురించి ఏమనుకుంటున్నాను మీరు, అంటే నువ్వు దేవుని యొక్క పరిశుద్ధిని అన్నప్పుడు, ఇదిగో పేతురు, అందుకు నేను నా సంఘము నేను కడతాను. సంఘం అనే మాటకు వాళ్ళకి అర్థం తెలియకపోవచ్చు ఆ సమయంలో. కానీ ఎప్పుడు తెలిసింది వాళ్ళకు సంఘం అనే మాటకు అర్థము? పెంతెకోస్తు దినం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి సంఘం అనే దానికి అర్థం తెలిసింది. అంటే
యేసుప్రభు వారి టీచింగ్లో చెప్పేటప్పుడు కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం అవ్వలేదు. కానీ ఆయన యోహాను సువార్తలో వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్తాడు, నా తర్వాత ఆదరణకర్త అనే ఒక ఆయన వస్తాడు, నేను బోధించిన విషయాలు అన్నీ మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాడనే మాట ఆయన చెప్తాడు క్లియర్గా. నేను ఏదైతే సంగతులు మీకు చెప్పినా అని చూడండి, అవన్నీ మీకు గుర్తు చేస్తాడు అని. అందుకు వీళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలు అర్థం కానప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి క్లియర్గా చూపించాడు. సో ఆయన 10వ అధ్యాయంలో మీరు మహాసభలకు మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మీరు అందరూ అక్కడ నిలబడినప్పుడు మీరేం భయపడకండి, ఆ సమయంలో తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడేవారు మీరు కాదు అని. వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఆ సమయానికి ఆ మాట. సంఘం అనేది కూడా అర్థమయ్యేది కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అర్థమవుతుంది అనే విషయము యేసుప్రభువుకు తెలుసు. అందుకు ఆ మాట యోహాను సువార్తలో ఆయన మాట చెప్పారు వాళ్ళకి. ఎందుకంటే 3.5 సంవత్సరం అంటే ఎన్నో విషయాలు మాట్లాడింటారు కదా. 3 సంవత్సరాల నుంచి మనం కలిసి ఉన్నాం అనుకోండి, ఎన్ని విషయాలు మాట్లాడుకుంటాం, మనం చాలా విషయాలు మాట్లాడుకుంటాం. అప్పుడు యేసుప్రభు మీరేం భయపడకండి, నేను చాలా విషయాలు మీతో మాట్లాడాను, ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది, ఆయన మీకు అన్ని గుర్తు చేస్తాడు అని చెప్తాడనమాట. సో అందుకు మత్తయి గారు క్లియర్గా డైరెక్ట్గా ఆ యొక్క సిచ్యువేషన్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. ఎందుకంటే ఆత్మదేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఆయన తెలుసు. సో ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన అంశం మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అదేంటి అంటే ద కింగ్డమ్. మనము బైబిల్లో రాజ్యం అనేది మనము చూస్తూ ఉంటాం కదా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. చెప్పాను, పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. ఎందుకు, యూదుడు కాబట్టి ఈయన యూదులకు రాస్తున్నాడు కాబట్టి ఎక్కువ దేవుని రాజ్యం అని రాయకుండా పరలోక రాజ్యం అని కూడా రాశారు. అందుకు మనకు ఇప్పటికీ వాళ్ళు అంటే చాలామంది అంటే ఆర్థోడాక్స్ అంటే స్ట్రిక్ట్గా ఉండే, అంటే వాళ్ళ ఒక రిలీజియన్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళని ఆర్థోడాక్స్ అంటారు. ఆర్థోడాక్స్ హిందూ అంటే ఆ యొక్క హిందూయిజాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళనమాట. సో వాళ్ళు ఇప్పటికీ ఏంటంటే దేవుని నామాన్ని వాళ్ళు ఎక్కడ వ్యర్థంగా ఉచ్చరిస్తారని భయపడి వాళ్ళు ప్రే టు హెవెన్ అంటారు, లేదా ప్రే టు కింగ్ అంటారు. సో అది మనము లాస్ట్ టైం కూడా చూసినాం దీని గురించి. సో మనకి ప్రాముఖ్యంగా బైబిల్లో చాలాసార్లు కనిపించే పదం ఇది, అంతే కదా, ద కింగ్డమ్. రోజు మనము ఈ మాట అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ పరలోక ప్రార్థనలో చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తాం, నీ రాజ్యము వచ్చునుగాక, థైన్ కింగ్డమ్ కమ్, అంతే కదా, థైన్ కింగ్డమ్ కమ్, కింగ్డమ్, ద కింగ్డమ్. ఆ పదంలోనే ఒక బేస్ ఉంటుంది. మనం చాలా ఇష్టమైన పదం నాకు. సో బైబిల్ అంతా ఏంటంటే ఈ రాజ్యమే, బైబిల్ అంతా ఏంటంటే దేవుని రాజ్యమే. సో దీనికన్నా ముందు మత్తయి గారు సంఘం గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. కానీ ఈ యొక్క రాజ్యం గురించి లేదా పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి చాలా యూనిక్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చారు. అంటే చాలా ఏకత్వంతో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారనమాట ఈ పుస్తకంలో అంతా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ముందు చూసినాం ఆయన యొక్క బోధన ఆయన ఎలా విభాగింపారు, 5 బ్లాక్స్గా డివైడ్ చేస్తారని చూసాం కదా. వర్డ్ డీడ్. ఫస్ట్ ఆయన వాక్యం చెప్పిన కొండ మీద ప్రసంగం జరుగుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, ఆయన యొక్క ఆయన వంశావళి గురించి, పుట్టుక గురించి, యోహాన్ గారు బాప్తిజం గురించి, యేసుప్రభు శోధనలు అయిపోయిన తర్వాత ఆయన ఏంటి కొండ మీద ప్రసంగం చేస్తారు. అదొక బ్లాక్ అని చూసాం మనం. అక్కడ వర్డ్ మాట్లాడారు, తర్వాత అద్భుతాలు రికార్డ్ చేశారు, తర్వాత ఆయన మళ్ళీ మాటలు ఉంటాయి. ఏంటి, శిష్యులను ఆయన 10వ అధ్యాయంలో మిషనరీగా పంపిస్తాడు, ఏది సువార్త దండయాత్రకు పంపిస్తాడు ఇద్దరిద్దరిని. తర్వాత మళ్ళీ అద్భుతాలు ఉంటాయి. తర్వాత వెంటనే కమ్యూనిటీ అంటే సంఘంలో మీరు ఎలా ఉండాలి అని దాని గురించి మాట్లాడతారు. మళ్ళీ వెంటనే అద్భుతాలు ఉంటాయి. మళ్ళీ ఆయన ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్డమ్ అంటే రాబోయే అంటే క్రీస్తు యొక్క రాకడకు సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయో దాని గురించి మాట్లాడతారు. మనం చూసినాం కదా 5 బ్లాక్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ మాట, తర్వాత క్రియ, మళ్ళీ మాట, మళ్ళీ క్రియ, ఇలా ఇవన్నీ మనం చూసాము. సో ఆ ప్రతి ఒక్క బ్లాక్లో కింగ్డమ్ అనే దాని గురించే మాట్లాడిండ్రు ఆయన. ఇప్పుడు మీరు గమనిస్తే ఆయన ఒక ప్రీచింగే మారుమనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపంగా ఉందనే మాటతోనే ప్రారంభిస్తాడు. ఆయనే కాదు, బాప్తిమిచ్చే యోహాను కూడా అలాగే స్టార్ట్ చేస్తారు, అంతే కదా. బాప్తిమిచ్చే యోహాను కూడా
దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారుమనసు పొందండి అంటాడు. దేవుని రాజ్యం గురించే మాట్లాడతారు ఆయన కూడా. యేసు ప్రభు కూడా దేవుని రాజ్యం గురించే స్టార్ట్ చేస్తారు. సో దేవుని రాజ్యంలో ఎలా ఉండాలో చెప్తాడు ఆయన, అంతే కదా. పరలోక రాజ్యం ఎవరిది? మీదే. ఎవరైతే సాత్వికులు ఉంటారో వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, ఎవరైతే ఆత్మ దీనులు అవుతారో వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవారు. ఇలాంటివన్నీ ఉంటాయి మనకు. తర్వాత ఉపమానాలు ఎలా ఉంటాయి? పరలోక రాజ్యము ఒక విత్తనాన్ని పోలి ఉన్నదండి. పరలోక రాజ్యము ఆవగింజ, పరలోక రాజ్యము ఒక జాలర్ వేసే వల లాంటిది, పరలోక రాజ్యము ఒక మంచి ముత్యం లాంటిది. చాలా స్ట్రెస్ చేశారు కదా మత్తయ్య గారు. అసలు ఏంటి ఈ కింగ్డమ్ అనేది మనం గమనిస్తే గ్రీకులో దీనికి రాయబడిన పదం ఏంటి తెలుసా? బసీలియా అంటారు. గ్రీకులో రాజ్యం అనే దానికి ఏంటంటే బసీలియా. సో దాదాపుగా మత్తయి సువార్తలో 56 సార్లు ఉంటుంది ఇది బసీలియా బసీలియా అని మత్తయి సువార్తలో. మార్కు సువార్తలో 46 సార్లు, సారీ లూకా సువార్తలో, మార్కు సువార్తలో 21 సార్లు. గ్రీకులో దాని పేరేంటి? బసీలియా అంటే రాజ్యం. 56 సార్లు ఉంటుంది మత్తయి సువార్తలో. అందుకు ఆయన ఉపమానాలన్నీ దాని మీదే ఉంటాయి కదా మనకి. సో బైబిల్ అంతా మనం గమనిస్తే ఒక్క మాట చెప్పచ్చు, ఆన్ ద ఎర్త్ అంటే దేవుడు ఆయన యొక్క రాజరికాన్ని భూమి మీద పెట్టడమే బైబిల్ అంతా. భూమి మీదకి తీసుకురావాలనేదే. అంటే ఆయన రాజుగా ఉండాలి, రాజ్యం అంటే రాజుగా ఉండాలి, భూమి మీద ఆయన యొక్క అథారిటీ అనేది జరగాలి. ఆయన యొక్క కింగ్షిప్ అంటారు దాన్ని, అథారిటీ. సార్వభౌమత్వం అంటాం కదా మనం, సావర్నిటీ విన్నారా ఎప్పుడన్నా పేరు? సావర్నిటీ అంటే సార్వభౌమత్వం అంటే పవర్ అనుకో, అథారిటీ అనుకోండి. ఆయన అథారిటీ అనేది భూమి మీద ఉండాలి. ఎందుకు? ఆదాం గారికి ఆయనే కదా, ఆదాం గారికి ఏం చేశారు? ఏదో తోటి ఇచ్చి, అథారిటీ ఎవరు? దేవుడు. ఆయన్ని పరిపాలించమని ఇచ్చాడు. సో అదే ప్యాటర్న్ని మళ్ళీ తీసుకురావాలనేది బైబిల్ అంతా. సో అందుకు ఈ ఈ ఈ కింగ్డమ్ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది మనకు బైబిల్లో. సో మనకే కాదు, ఇది యూదులకు చాలా ముఖ్యమైనది, క్రైస్తవులకు కూడా చాలా ముఖ్యమైనది. రెండు గుంపులు ఈ రోజు వరకు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే రెండు గుంపులు ఎవరు అంటే, ఒకటి యూదులు, రెండో వాళ్ళు క్రైస్తవులు. అంటే యూదులు అంటే ఇజ్రాయేలీలు, ఇప్పుడున్న ఇజ్రాయేలీలు. రెండవ గుంపు ఎవరు? క్రైస్తవులు. అంతే కదా. అందుకే మనం ప్రతి ఒక్కరు మనం ప్రార్థన చేస్తామా? పరలోక ప్రార్థన రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నారు? క్రైస్తవులు కంపల్సరీ చిన్నప్పటి నుంచి పట్టిస్తారు దాన్ని. అందులో ఉన్న ఒకటేంటమ్మా, నీ రాజ్యం వచ్చును గాక. రాజ్యంలో ఏంటి? పరలోకంలో ఏదైతే చిత్తం, దేవుని చిత్తం జరుగుతుందో ఇక్కడ జరగాలని. సో ఆయన కింగ్షిప్ అనేది ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. సో దాని కొరకు ఈయనేంటి, మత్తయి గారు చాలా ప్రాముఖ్యంగా వివరించడం జరిగింది. సో దానికన్నా ముందు అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, దాని గురించి అసలు రాజ్యం అంటే, కింగ్డమ్ అంటే ఏంటి అనేది నేను మీకు ఒక బేసిక్ డెఫినేషన్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను ఇవాళ. కింగ్డమ్ 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 ఎందుకంటే యూదులకు దీని గురించి పెద్దగా నేను ప్రస్తావించాల్సిన అవసరం ఉండదు. కానీ అన్యులమైన మనము, అంటే క్రైస్తవులమైన మనము, అంటే వివిధ మతాల నుంచి వచ్చి మనము యేసు ప్రభువుని అంగీకరించి వచ్చిన ఒక చోటికి వచ్చిన మనకి దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్గా ఇంతవరకు ఉంది కదా, నేను రబ్ చేస్తాను దీన్ని. సో ఇప్పుడు నేను కింగ్డమ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు మనకి ప్రస్తుతము కింగ్డమ్స్ ఉన్నాయి ఏమన్నా కొన్ని దేశాల్లో. అంటే మనది కింగ్డమ్ కాదు, మనది డెమోక్రటిక్ కంట్రీ. సౌదీ అరేబియా అది రాజ్యమే.
తర్వాత బ్రిటన్, యూకే, మొత్తం యూకే యునైటెడ్ కింగ్డమ్ అని ఉంటుంది. తర్వాత యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. తర్వాత థైలాండ్ కూడా కింగ్డమే, స్పెయిన్ కూడా కింగ్డమే. ఇవన్నీ ఏంటి అంటే రాజ్యాలు. అంటే కొంతమందికి కింగ్డమ్ అనగానే ఏం గుర్తు వస్తుంది అంటే ప్లేస్ గుర్తు వస్తుంది, అంటే ఒక స్థలం అని. కింగ్డమ్ అనే రాజ్యం అనగానే ఇప్పుడున్న మనకు ఫస్ట్ మనకు ఏం గుర్తు వస్తుంది అంటే ప్లేస్. యునైటెడ్ కింగ్డమ్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఒక స్థలం గుర్తుకొస్తుంది కదా, అంటే ఫలానా చోట. జియోగ్రఫీ గుర్తుకొస్తుంది కదా మన భాషలో మాట్లాడాలంటే. సౌదీ అరేబియా అన్నారు, సౌదీ అరేబియా అంటే ఒక ప్లేస్, అది మిడిల్ ఈస్ట్లో. సో ఇంకా కొంతమందికి కింగ్డమ్ అంటే ఎలా వెళ్తుందంటే, కింగ్డమ్లో అందరూ దాసులు ఉంటారు, బానిసత్వం అని కొంతమంది అంటారు. అంతేనా? డిక్టేటర్షిప్ అంటారు. డిక్టేటర్షిప్ అంటే ఆయన ఏం చెప్పినా వినాల్సిందే. నువ్వు తలకు ఏమంటారు, ఇంత 10 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ల కన్నా నువ్వు జుట్టు పెంచుకున్నా నువ్వు పన్ను కట్టాలంటే కట్టాలి. డిక్టేటర్షిప్ అది. కొంతమందికి ఆ వ్యూ గుర్తుకొస్తుంది, ఎందుకంటే మన పురాణాల్లో లేదా మనం చదివిన సోషల్ స్టడీస్లో ఇవన్నీ మనం చూసి ఉంటాం. తుగ్లక్ కానీ లేదా ఔరంగజేబ్ కానీ వాళ్ళ గురించి మనం చదివినప్పుడు చిన్నప్పుడు ఇలాంటివి గుర్తుకొస్తాయి మనకి. సో యాక్చువల్గా బైబిల్ డేస్కి మనం వెళ్ళిపోయి ఆ సమయంలో రాజ్యం అనే దానికి మనం డెఫినేషన్ కన్నా చూస్తే, రాజ్యం అంటే ఆ సమయంలో అంటే ఒక పవర్. కింగ్డమ్ అంటే ఏంటి? ఒక పవర్, అంటే ఒక శక్తితో కూడుకున్న వ్యవస్థ. అంటే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో ఒక ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని చూపిస్తూ ఉంటారు. ద పవర్ ఆఫ్ ఏ పర్సన్, అంటే ఒక స్థలంలో ఆయన యొక్క సావర్నిటీ, శక్తి చూపిస్తూ ఉంటాడు. అందుకు ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెంది వచ్చిన తర్వాత బలంగా దేవుని రాజ్యము వచ్చేంత వరకు మీలో కొంతమంది అది చూస్తారు అనే ఒక మాట మాట్లాడతారు. ఎప్పుడైనా గమనించారా? 16వ అధ్యాయం మత్తయి సువార్త కానీ లేదా లూకా సువార్తలో కానీ పదహారవ అధ్యాయము 28వ వచనం చూస్తారా? తన రాజ్యంతో వచ్చుట అంటే తన పవర్తో, తన శక్తితో రావడం. అంటే ఏంటి అర్థం అంటే ఆ యొక్క అథారిటీతో రావడం. కింగ్డమ్ అంటే ఏంటి? ఒక అథారిటీ, ఒక పవర్. అందుకు పెంతెకొస్తు దినం రోజు యేసుప్రభు ఏం చెప్తారు తెలుసా? మీరు పైనుండి ఒక శక్తిని పొందండి. పైనుండి ఏం పొందాలి మనము? శక్తిని పొందండి. ఎందుకు శక్తి పొందాలి తెలుసా? దాని వెంటనే అక్కడితో ఆగడు. ఏం చెప్తారు? మీరు యెరూషలేము మొదలుకొని యూదయ, సమరయ, బూదిగంతల వరకు నాకు సాక్షులుగా ఉండాలి. అంటే ఆయన యొక్క కింగ్డమ్ని ఏం చేయాలి అంట? ప్రచురం చేయాలి. ఆయన ఒక రాజ్యాన్ని, ఎవరి రాజ్యాన్ని? యేసుప్రభు రాజ్యాన్ని లేదా దేవుని రాజ్యాన్ని ప్రచురం చేయాలి. దానికి ఏం కావాలా మనకు? ఈ కింగ్డమ్ నుంచి మనకి ఏం కావాలా? ఒక శక్తి కావాలా. ఆ శక్తినే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనము శక్తి అంటాము, వ్యక్తి అంటాము, ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. సో కింగ్డమ్లో ఎవరెవరు ఉండాలి అంటే, బైబిల్ డేస్లో కింగ్డమ్ అంటే ఒక శక్తి వాళ్ళకి. ఎందుకు అంటే నేను చెప్తాను తర్వాత. సో దాని తర్వాత సో కింగ్డమ్లో 2 ప్రాముఖ్యమైన వాళ్ళు కావాలి కంపల్సరీ. ఒకరు ఎవరు అంటే అథారిటీ చూపించే ఆయన, ఇంకొకరు ఎవరు అంటే ఆయనకు లోబడే వాళ్ళు. దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సోవర్నిటీ, తర్వాత సబ్జెక్ట్. అంటే ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని
ఎక్సర్సైజ్ చేసే ఆయన, అంటే ఆయన ఒక అథారిటీని, సావర్నిటీ అంటే అథారిటీ అని అర్థం. రైమింగ్ బాగుంటుందని నేను రాశా, సావర్నిటీ సబ్జెక్ట్ అని, ఎస్తో స్టార్ట్ అవుతున్నా అనేసి, అంటే అథారిటీ అనుకోండి, అధికారం చూపించే ఆయన ఒక ఆయన. సబ్జెక్ట్ అంటే లోబడ్డం, సబ్జెక్ట్ అంటే ఎవరు, లోబడాలి. రాజ్యంలో దేవుని రాజ్యంలో ఇవి రెండు కంపల్సరీ ఉండాలి. ఇది నేను యూదులకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దేవుడు వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆయన ఒక శక్తిని ఆయన చూపించి ఏం చేశారు, వాళ్ళను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి వాగ్దాన దేశాన్ని ఆయన ఇచ్చారా? ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి, పడిపోతున్నారు, మళ్ళీ లెగుస్తున్నారు. అంటే పడిపోవడం అంటే ఆత్మీయంగా చల్లారిపోతున్నారు. తర్వాత ఒక న్యాయాధిపతిని ఆయన పంపిస్తారు, మళ్ళీ రివైవల్ అంటే మళ్ళీ ఏం చేస్తారు, అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు మంచిగా. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ చల్లారిపోతారు. ఇదంతా మనకు కనిపిస్తుంది కదా. సో అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, సమూయేలు ప్రవక్త వస్తారు, అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు అందరు కలిసి మాకు రాజు కావాలి అని ఒక మాట మాట్లాడతారు. వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి, సమూయేలు ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఒక వర్డ్ అనేది దేవుడు అక్కడ వాడతారు. ఒకసారి మొదటి సమూయేలు తీస్తారా, 8వ అధ్యాయము. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 7వ వచనం తీరా. మొదటి సమూయేలు జనులు ఇక్కడ ఏమంటున్నారు దేవుడు, అప్పుడు న్యాయాధిపతి ఎవరు ఉండేవాళ్ళంటే ప్రవక్త సమూయేలు గారు ఉండేవాళ్ళు. రాజు కావాలని ప్రజలు వెళ్ళినప్పుడు, సమూయేలు ప్రవక్త నువ్వు బాధపడకు, నిన్నుగా విసర్జించేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఈ రాజు మాకొద్దు, మా కంటికి కనిపించే రాజు కావాలి అని చెప్తాడు. అక్కడ క్లియర్గా ఉందా, నన్ను వాళ్ళ మీద ఏలనీయట్లేదు. అంతవరకు ఎవరేలే వాళ్ళు, దేవుడు. అందుకే దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని లేవనెత్తేవాడు. ఫస్ట్ చూసాం కదా, ఐగుప్తు నుంచి ఆయన ఒక శక్తి చేత బయటికి తీసుకొచ్చాడు వాళ్ళని. ఫరో రాజుని మొత్తం మొదటి సంతానాన్ని వరకు కొట్టిపడేశాడు అక్కడ, అంతే. అద్భుతాలు చేశాడు కదా, అది ఎక్స్ట్రాడినరీ మిరాకిల్స్ అది. సో ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు వీళ్ళని, కానీ నన్నే విసర్జిస్తున్నారన్నారు. సో తర్వాత ఏం చేశారు, ఫస్ట్ రాజు ఎవరు, ఆయనకు బెంజమిన్ గోత్రం నుంచి సౌలు అనే ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఆయన విధేయత చూపించాడా అంటే చూపించలేదు. తర్వాత ఎవరు వచ్చారు అంటే హృదయానుసారుడు దావీదు వచ్చారు. సో దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించారు. 40 సంవత్సరాలు ఆయన పరిపాలించినప్పుడు ఆ సమయంలో ఇజ్రాయెల్ రాజ్యము చాలా వర్ధిల్లింది, చాలా సమాధానంగా ఉండింది. అందుకు మనకు చూసాం, దావీదు సమయంలో పీస్ అండ్ ప్రాస్పెరిటీ అని ఉండేదని చూసాం. అంటే సమాధానం ఉండేది, వాళ్ళలో ఎదుగుదల కూడా ఉండేది. అంటే ఆత్మీయంగా బాగా ఎదిగారు, శారీరకంగా కూడా బాగా ఎదిగారు వాళ్ళు. సో ఆయన తర్వాత ఎవరు వచ్చారు, ఆయన కుమారుడు సొలొమోను వచ్చాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయిందంటే సివిల్ వార్ స్టార్ట్ అయింది. సివిల్ వార్ అంటే ఏంటంటే వాళ్ళ మధ్యలో వాళ్ళకే గొడవలు, ఎక్కువ పన్నులు ఈయన చెల్లించమని చెప్పడము. చాలా ఈయనేమో బాగానే ఏమంటారు, పుస్తకాలు రాసుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు ఈ రాజు, కానీ ప్రజల మీద చాలా భారం మోపాడు. అందుకు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు రెహోబోం అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ తండ్రి మా మీద ఏమంటారు చిన్న చిటికిమినలు ఉంచాడు, మా మీద చాలా భారాలు పెట్టాడు, తగ్గించు అని చెప్తే రెహోబోం ఏం చేశాడు, దాన్ని ఇంకా రెట్టింపు చేశాడు. ఆ సమయంలో ఇజ్రాయెల్ అనే ఒక దేశము 2 భాగాలుగా విడిపోయింది. 10 గోత్రాలేమో ఉత్తరం వైపు, 2 గోత్రాలేమో దక్షిణం వైపు. దక్షిణం వైపు ఉన్న దాన్ని ఏమంటారు, యూదయ అంటారు. నార్థన్ ఇజ్రాయెల్, సదర్న్ ఇజ్రాయెల్.
సో నార్త్ సైడ్ ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. సౌత్ సైడ్ ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు. అంటే 2 గోత్రాలు ఎవరంటే జూడా, బెంజమిన్. జూడా, బెంజమిన్. మిగతా 10 గోత్రాలు ఏమో పైన నార్థన్ ఇజ్రాయెల్. సో దీనికి రాజు ఎవరు? జెరోబామ్ అనే ఒక రాజు అయ్యాడు. యెరోబామ్ అంటారు తెలుగులో. యెరోబామ్ అనే ఒక రాజు. దీనికి రాజు ఎవరు? రెహోబోము. 2 విభాగాలుగా. సివిల్ వార్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళే పన్నులు ఎక్కువ కట్టుకోవాలి, ఇది చేయాలని వాళ్ళిద్దరూ డివైడ్ అయిపోయారు. సో దీని చరిత్ర అంతా మనం ఎక్కడ చూడొచ్చు అంటే మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము మనం చదువుకోవచ్చు. సో తర్వాత వాళ్ళల్లో మంచి రాజులు వచ్చారు, తర్వాత చెడ్డ రాజులకు చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఈ సైడ్ అందరూ చెడ్డోళ్ళే, ఇజ్రాయెల్ సైడు. కానీ యూదా సైడు కొంతమంది మంచి రాజులు వచ్చారు. ఉజ్జయ అనే ఒక మంచి హెచ్కే అనే మంచి రాజు వచ్చాడు. జోషియా అనే ఒక జోషియా 12 సంవత్సరాలప్పుడు రాజుగా అయ్యాడు. మంచి రాజులు వచ్చారు ఇటు పక్క. సో ఇటు పక్క అంతా చెడ్డ రాజులు. సో అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఒక రాజు కొరకు ఎదురు చూడడం స్టార్ట్ చేశారు. ఆ రాజుకు వాళ్ళు పెట్టుకున్న పేరేంటి తెలుసా? మషాక్. మషాక్ అంటే అర్థం ఏంటి? మెస్సయ్య అని, అంటే అభిషక్తుడు. మెస్సయ్య అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. హీబ్రూలో దాని పేరేంటి ఏమంటారు? మషాక్ అంటారు, అంటే అనాయింటెడ్ వన్. సో ఒక రాజు కావాలి మాకు. ఎటువంటి రాజు? దావీదు లాంటి రాజు కావాలి. ఎటువంటి రాజు కావాలి మాకు? దావీదు లాంటి రాజు కావాలి. అందులో దేవుడు ఏం చేశారు? ఆ మధ్యలో దావీదు, నీలో నుండి నేను ఒక రాజును తీసుకురాబోతున్నాను, సదాకాలం నీ రాజ్యాన్ని ఆయన ఏలుతాడని ఒక వాగ్దానం చేశాడు దేవుడు. మనకి 2వ సమూయేలు 7వ అధ్యాయంలో ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా. నీ సింహాసనం మీద నిరంతరం ఏలడానికి నీ కుమారుల నుంచి ఒక నేను ఇస్తాను అని దావీదుకు ఒక ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ కోసము యూదులు ఎదురు చూస్తూ ఉంటారనమాట, ఇప్పుడు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా. సో ఆ సమయంలో ఏమైంది? వాళ్ళు బాబిలోను చెరకు వెళ్ళిపోయారా? ఈ 10 గోత్రాలనేమో అషూర్ రాజు తీసుకెళ్ళిపోయాడు. అంటే ఆ సమయంలో ఉన్న అషీరియన్స్ అంటారు, అషూర్ రాజు తీసుకెళ్ళిపోయాడు. సో వీళ్ళని ఎవరు తీసుకెళ్ళిపోయారంటే బబులోన్ అంటాం కదా మనము. బబులోన్ రాజు వచ్చి వీళ్ళను చెరకు తీసుకెళ్ళిపోయారు. సో వీళ్ళు 70 సంవత్సరాల చెరలో ఉన్నారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి రాజు లేడు. సో మలాకి కొంతమంది జకర్యా ప్రవచనం పుస్తకం రాయబడింది, హగ్గాయి గారు రాశారు, మలాకి గారు రాశారు. తర్వాత దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు. దేవుడు మాట్లాడడం ఆపేశాడు. సైలెంట్ పీరియడ్ మనం చూసాం కదా ఫస్ట్లో 400 సంవత్సరాలు. సో ప్రతి జనరేషన్కి వాళ్ళ పిల్లలకి వీళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఒక రాజుని ఇవ్వబోతున్నాడు మనకి అని తాతలు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అలా చెప్పుకుంటూ వచ్చారు. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఇజ్రాయెల్కి వాళ్ళ వాళ్ళకు ఒక అథారిటీ అనేది కోల్పోయారు. అంటే వాళ్ళ మీద వేరే వాళ్ళు ప్రభుత్వం చేశారు. అంటే బబులోన్ రాజు చేశారా, తర్వాత పెర్షియన్ రాజు అంటే పార్శికపు రాజు అని ఉంటుంది మనకి బైబిల్లో. పార్శికపు రాజు వాళ్ళ మీద అధికారం చేశాడు. తర్వాత సిరియన్లు వాళ్ళ మీద అధికారిగా ఉన్నారు. ఈజిప్టులు వాళ్ళ మీద అధికారిగా ఉన్నారు. తర్వాత గ్రీకులు, గుర్తుపెట్టుకోండి ఎవరెవరు ఉన్నారు? పార్శికపు రాజులు అంటే పర్షియన్స్ అంటారు, తర్వాత ఐగుప్తీయులు, తర్వాత సిరియన్లు, తర్వాత గ్రీకులు, అలెగ్జాండర్ ద గ్రేట్ అని మనం వినే ఉంటాము, తర్వాత రోమియోలు. ఆ రోమియోల సమయంలో అప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఇంకా జీసస్ ఆయన ఎవరు అంటే దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎవరితో అంటే బాప్తిజం ఇచ్చే యోహాన్తో. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి. ఇదిగో రాజు రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారు? రాజు రాబోతున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. ఆ సమయంలో బాప్తిజమ్స్ ఎవరికి ఇచ్చేవాళ్ళు తెలుసా? ఇప్పుడు యూదులు కానీ వాళ్ళు బాప్తిజం తీసుకొని యూదా మతంలోకి చేరేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు బాప్తిజం తీసుకోగానే చర్చిలోకి వచ్చి బల్ల తీసుకోవచ్చు కదా, వాడు మారుమూసి పొందినా పొందకపోయినా మనకు తెలియదు అది దాని గురించి, అంతే కదా. సో ఆ సమయంలో ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే యూదా మతంలోకి రావాలంటే ఎన్నో బాప్తిజాలు ఇచ్చేవాళ్ళు, చనిపోయిన వాళ్ళకు కూడా బాప్తిజాలు ఇచ్చేవాళ్ళు. ఆ సమయంలో యూదా మతంలోకి రావాలనుకోండి, వాళ్ళు సున్నతి చేయించుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు మేమెందుకు బాప్తిజం తీసుకోవాలి, మేము అబ్రహాము సంతానం అని వాళ్ళు అంటుంటే అప్పుడు యోహాన్ గారు, అబ్రహాము గారు దేవుడు అబ్రహాంకి సంతానం రాళ్లతో తీసుకొస్తాడు అనే మాట ఎందుకు మాట్లాడాడు అంటే దీనికే. మనకు ఉంటుంది కదా యోహాన్ గారు పరిచర్యలో
మీరు అబ్రహాం సంతానం అని మీరు ఎగిరి పడాకండి. దేవుడు తలుచుకుంటే అబ్రహాంకి ఈ రాళ్లతో సంతానాన్ని తీసుకొస్తాడు అంటాడు. ఎందుకు? మేము అబ్రహాం సంతానం, మాకేం అవసరం బాప్తిజం అనేవాళ్ళు. కానీ దేవుడు ఏంటి, ప్రతి ఒక్కరు మీరు పరిశుద్ధపరచుకోండి, రాజు రాబోతున్నాడు అని చెప్తూ వచ్చాడనమాట. అప్పుడు నజరేత్ గ్రామంలో ఒక యవనస్తురాలు 15 సంవత్సరాలు ఉంటే దానికి, తన పేరే మరియా, దయాప్రాప్తురాల నీకు శుభము. ఫస్ట్ తనకు పలికిన మాట ఏంటి తెలుసా? దావీదు సింహాసనమందు నీకు రాజు పుట్టబోతున్నాడు, పరిశుద్ధాత్మ దేవునికి శక్తి ద్వారా. అదే మాట్లాడారు లూకాసు వార్తలో. అంటే దాన్ని పారాఫ్రైజ్ చేస్తే, అంటే మన భాషలో చెప్పాను కానీ అక్కడ అదే ఉంటుంది. దావీదు రాజ్యాన్ని నిరంతరం పరిపాలించడానికి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాబోతున్నాడు అని ఉంటుంది అక్కడ. సో ఆ సమయంలో యేసుప్రభు వచ్చిన సమయంలో ఎవరు పరిపాలించే వాళ్ళు అంటే రోమీలు పరిపాలించేవాళ్ళు. సో రోమన్స్ దగ్గర ఒక ఆయన ఏం చేశాడు అంటే, హేరోద్ అనే రాజు నేను యూదయ దేశాన్ని పరిపాలిస్తానని చెప్పి యూదయకు రాజుగా ఉన్నాడు ఆయన. అందుకు వెంటనే యెరూషలేంకి జ్ఞానులు ఎవరి దగ్గరకు వస్తారు? ఫస్ట్ హేరోద్ దగ్గరికే వస్తారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని, యూదులకు రాజు అని ఎందుకు చేశాడంటే, మత్తయ్య గారు తెలుసు కదా మనకి, మనం ముందు మాట్లాడుకున్నాం. యూదులకు రాజు అని చూపిస్తున్నాడు ఆయన. ఈ హేరోద్ అనే ఆయన పప్పెట్ కింగ్, అంటే రాజుగా ఆయన ద్రవ్యమిచ్చో మరి ఏం తీసుకున్నాడు కానీ, బట్ ఆయనకు అంత అధికారం లేదు. ఇంకోటి ఏమంటారంటే, ఈ హేరోద్ అనే ఆయన ఎవరు అంటే ఏదోమీడు. అంటే ఏదోమీడు అంటే ఏసావు సంతానం. మనకి ఆది కాండంలో ఇస్సాకుకి 2 కవల పిల్లలు పుడతాడు. ఒక ఆయన ఏషావు, యాకోబు. ఏషావు పెద్దోడు, మంచిగా రెడ్ కలర్లో ఉంటాడనేసి ఏషావుగా, అంటే మంచి కలర్ఫుల్ మనిషి ఆయన, అందగాడు. సో వాళ్ళ సంతానము ఏదోము సంతానం. సో ఆ సంతానంలో వచ్చినవాడే హేరోదు అని అంటారు అనమాట. సో ఆయన రాజ్యం చేస్తున్నాడు ఆ సమయంలో. సో యేసుప్రభు వచ్చారు. కానీ యేసుప్రభు రాగానే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే, పొలిటికల్ మెస్సయ్య ఆయన చూశారు. పొలిటికల్ మెస్సయ్య అంటే సో ఈ ఏదైతే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారో దాన్ని విడిపిస్తాడనేసి. ఇప్పుడు అంతే, ఒక ఆయన వచ్చి జనాలందరినీ స్వస్థపరుస్తున్నాడు, తిండిలో తిండి పెడుతుంటే రాజుగా చేయాలని ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన 5,000 మందికి పంచిపెట్టినప్పుడు నువ్వే మా రాజువి అని ఆయనకు ప్రకటించినప్పుడు ఆయన పారిపోతాడు అక్కడి నుంచి కొండల్లోకి. యేసుప్రభు ఉంటుంది కదా. సో యేసుప్రభు వచ్చి ఆయన ఏం చేశారు? పాపముల మీద అధికారం, ఏమంటారు తర్వాత రోగాల మీద అధికారము, దయ్యాల మీద అధికారం చూపించారు కదా ఆయన. దయ్యాల్ని పో అంటే వెళ్ళిపోయాయి, అంతేనా? ఒక రోగాన్ని స్వస్థపరిచాడు. తర్వాత ఏంటి? గాలి తుఫాన్ని కూడా గద్దిస్తే అవి ఆగాయి. గాలి తుఫాన్ కూడా ఆయనకు లోబడుతున్నాయి అనే మాట రాశాడు ఆయన. చాలా నీట్గా రాశాడు. అది లోబడ్డం అంటే ఏంటి? రాజుగా చూపిస్తున్నాడు నన్ను. గాలి తుఫాన్ కూడా లోబడ్డాయి కదా ఆయనకు. హీ షోయింగ్ హిస్ సావర్నిటీ, ఆయన సార్వభౌమత్వాన్ని చూపిస్తున్నాడు యేసుప్రభు వచ్చి. కానీ ఆయన పొలిటికల్గా, అంటే వీళ్ళను వాళ్ళకి బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన రాలేదు. ఆయన వచ్చిన పర్పస్ వేరు, అది నేను తర్వాత చెప్తా. సో ఇప్పుడు మనకు రాజ్యం ఎవరిది అంటే క్రీస్తు, అంతే కదా. ఆయన వచ్చి చనిపోయిన తర్వాత మనకు లాస్ట్ గ్రేట్ కమిషన్లో చూసాం, సర్వాధికారం ఎవరికి ఇవ్వబడ్డాయంట? యేసుప్రభుకి ఇవ్వబడ్డాయని చెప్తారు కదా. సర్వాధికారం ఎవరికి ఇచ్చారు? యేసుప్రభుకి ఇచ్చారు. పరలోకం ముందు కానీ భూమి మీద కానీ అందరికి అధికారి ఎవరు? యేసుప్రభు. నాకు కొన్ని పారాడాక్సెస్ కనిపించాయి అనమాట. ఏంటంటే ఒకసారి దానియేలు గ్రంథం తీస్తారా? 4:34. మైక్ తీసుకొని చదవరా? ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకునున్నవి. ఆయన ఆధిపత్యము రాజ్యము చిరకాలం. ఎవరి రాజ్యం అక్కడ? ఆయన అంటే ఎవరు?
దేవుడు కదా. సో రాజ్యం ఎవరిది? ఇది దేవుడి రాజ్యం, గాడ్స్ వరల్డ్ అనుకుందాం. ఇప్పుడు యోహాను సువార్త 12:34 చూడండి. 12. యోహాను సువార్త 12:34 చూడండి. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. 12:34 అదేనా? అదే. చదవండి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండేను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడివడు, ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడిను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరునట్లు ఇది జరిగేను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి. ఇది ఉంటుంది చూడండి ఒకటి, ఎక్కడంటే ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాకేం సంబంధం లేదని అని ఒక చోటు ఉంటుంది వాక్యం. తప్పుగా రాసుకున్నాను. సారీ 32 చదవరా? నేను భూమి మీద నుండి పైకెత్తబడి 31 చదవరా? ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును. లోక అధికారి అన్నారు అంటే లోకానికి ఎవరు? సాతాను. అక్కడ వచ్చారా లోకాధికారి? క్లియర్గా మళ్ళీ చదవండి. ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల. ఇక్కడ లోకాధికారి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే అపవాది గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని రాజ్యం ఫస్ట్ దేవుడిది అంటున్నాడు రాజ్యం. ఇక్కడ ఎవరిది అంటున్నాడు? ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయనకు ఇంకొక పేరు కూడా ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ లోకాధికారి. తర్వాత యేసు ప్రభుని కూడా ఒక సందర్భంలో ఆయన ఏం చేస్తారు అంటే శోధనల సమయంలో ఈ లోక మహిమలన్నీ చూపించి నాకు అప్పగింపబడిందని అని చెప్తాడు కదా. ఇది నువ్వు నాకు మొక్కు, నేను ఇస్తానంటాడు. కొండ మీద నుంచి చూపించి మొత్తము ఇదిగో ఈ లోకమంతా నాకు ఇవ్వబడినది, నువ్వు నాకు మొక్కు, నేను నీకు ఇస్తానని యేసుప్రభుకు శోధిస్తాడు కదా. అంటే ఈ లోకం ఎవరిది అప్పుడు? మరి దేవుడిదని ఉంది, సైతాన్దని ఉంది. మరి ఎవరిది వీళ్ళల్లో? తర్వాత యేసుప్రభు ఒక మాట అంటాడు 28, మనం మత్తయి సువార్త లాస్ట్ చదవండి 20వ వచనము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అది కాదు, సారీ 18 చదవరా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం ఎవరికి ఇచ్చారంట? యేసుక్రీస్తుకు. సో క్రైస్ట్ వరల్డ్. ఇది దేవుందా, సైతానుందా, యేసు ప్రభుదా? నాకు చాలా కన్ఫ్యూజన్ ఉన్నింది. ఏంది మూడు 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 ఒకసారేమో దేవుంది అంటాడు, ఒకసారేమో ఈ లోకంలో ఉన్నవన్నీ నాకు ఇవ్వబడినాయి, నాకు మొక్కు నీకు ఇస్తా అంటున్నాడు. ఇదిగో ఈ లోకాధికారి వస్తున్నాడు, వాంతో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. తర్వాత యేసుప్రభు ఏమంటాడు? సర్వాధికారం నాకు ఇచ్చాడంటున్నాడు. ముగ్గురుదా అంటే ఈ లోకం ఎవరిదంటే ముగ్గురిది. ఇది దేవుని రాజ్యము, ఎందుకంటే ఆయన సృజించాడు. దిస్ ఈస్ ద గాడ్స్ వరల్డ్ బికాస్ హీ క్రియేటెడ్. అండ్ దిస్ ఇస్ డెవిల్స్ వరల్డ్ బికాస్ హీ కరప్టెడ్. ఆయన నాశనం చేశాడు. దిస్ ఈస్ క్రైస్ట్ వరల్డ్ బికాస్ హీ కాన్క్వర్డ్. ఆయన జయించాడు. అర్థమవుతుందా? ఇది దేవుని రాజ్యం. ఎందుకు? ఆయన ఆది యందు ఎవరు భూమి ఆకాశంలో సృజించారు? దేవుడు. అందుకు ఇది ఎవరిది? ఈ లోకము దేవుంది. అంతేనా?
తర్వాత ఈయన దాన్ని నాశనం చేశాడు, అంతే కదా. ఏదో తోటలో ఏమైంది? ఏదో తోటకు వచ్చి ఆయన పండు తినమంటాడు, తిని దేవునికి అవిధేయత చూపించడం వల్ల ఏమవుతుంది? కోల్పోయాం కదా మనం ఆ ఏదో తోట. మనిషికి మరణం వచ్చింది కదా. అంటే అప్పుడు ఆ సమయంలో ఏం జరిగింది? ఈ లోకము ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? అపవాది చేతికి వెళ్ళిపోయింది. ఈయన సృజించాడు, కానీ ఈయన అధికారి అయ్యాడు. తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. మరణించిన తర్వాత యేసు ప్రభు దాన్ని జయించాడు కదా లోకాన్ని. అందుకు ఇది యేసు ప్రభు రాజ్యం. అంటే ఈ 3 రాజ్యాలు ముగ్గురివి. ఒకటేమో దేవుని రాజ్యం, ఆయన సృజించాడు కాబట్టి. ఒకటేమో ఆయన వచ్చి దానిని సాతానుడు నాశనం చేశాడు, కరప్ట్ చేశాడు. ఇంకోటి యేసు ప్రభు దాన్ని జయించాడు. ఇప్పుడు ఈ 3 రాజ్యాల మీద మనము కొట్టిమిట్లాడుతున్నాము. అందుకు పౌలు గారు కూడా గలతీ పత్రిక 1:4 చదువుతారా? ఆయన ఏమని రాస్తాడో దీనికి, ఈ లోకం గురించి. గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో ఏమన్నాడు? ప్రస్తుతపు దుష్టకాలం అంటున్నాడు, విమోచింపవలెనని. తర్వాత ఎఫెసీ 5:15 చదవరా? ప్రస్తుత కాలం గురించి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? 5:15 ఎఫెసీ. దినములు చెడ్డవి గనుక, దినాలు ఎలాంటివంట? చెడ్డవి అంటున్నాడు ప్రస్తుతం. తర్వాత 1 కొరింథీ 7:31 చదువుతారా? 7:31 1 కొరింథీ 7:31. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అంటే ఈ ప్రజెంట్ వరల్డ్ ని ఎలా వాడారు ఆయన? ఇప్పుడు దేవుడు క్రియేట్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేశారు? సృజించారు. తర్వాత సాతానుడు ఏం చేశాడు? దాన్ని కరప్ట్ చేశారు ఆయన, అపవాది వచ్చి. తర్వాత యేసుప్రభు వచ్చి జయించారు. దేవుడు ఇక్కడ ఏంటి? సాటన్, ఇక్కడ క్రైస్ట్. ఈయన క్రియేట్ చేసుకున్న దాన్ని ఈయన నాశనం చేశారు. నాశనమైన దాన్ని ఈయన ఏం చేశారు? గెలిచారు. మరి గెలిస్తే ఇక్కడ మరి ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని నష్టాలు? చెప్తాను. ఇంకొక సందర్భంలో యేసు ప్రభు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే లూకా 11:20 మాట్లాడతారా? చదువుతారా? లూకా 11:20. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? నేను దేవుని వేలంటే ఇక్కడ దేవుని ఆత్మతో నేను దయ్యము వెళ్ళగొట్టుతుంటే దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చిందంట? మీ యొద్దకు వచ్చేసిందంట. అంటే దేవుని రాజ్యం వచ్చేసింది అంటున్నాడు. ఇంకా మనకు దేవుని రాజ్యం వచ్చిందా మనకి? యేసుప్రభు పరిపాలిస్తున్నాడా? పరలోకం నుంచి, యెరూషలేం నుంచి పరిపాలించట్లేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఇవన్నీ నాకు చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఫస్ట్ ఒకసారేమో దేవుని రాజ్యము వస్తుంది అని చెప్తాడు, ఒకసారేమో వచ్చేసింది అంటాడు, ఒకసారేమో ఉన్నింది అంటాడు. అర్థమవుతుందా? ఇదిగో దేవుడు, ఇందాక మన ఫస్ట్లో ఒక పదం చదివాం. ఏంటి? మనుష్య కుమారుడు ప్రవాహంతో తన రాజ్యంతో వచ్చినప్పుడు మీరు చూస్తారంటాడు. ఆయన వచ్చాడా? దేవుని రాజ్యం రాలేదు ఇంకా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను దేవుని వేరుతో, అంటే దేవుని ఆత్మతో, అంటే మత్తయి సువార్త ఇంకొక చోట దేవుని ఆత్మ అని ఉంటుంది, దానికి ఫింగర్ ఆఫ్ గాడ్ అని కూడా వాళ్ళు చెప్తారు దేవుని ఆత్మను. మత్తయి సువార్తలో విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇఫ్ ఐ క్యాస్ట్ అవుట్ ద డెమాన్స్ ద కింగ్డమ్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ అంటాడు. అంటే దేవుని ఆత్మ ద్వారా నేను దయ్యాల్ని వెలగొడుతున్నానంటే పరలోక రాజ్యము మీ మధ్యలో ఉన్నట్టే అంటాడు. చాలా కన్ఫ్యూషన్ ఇవి, కానీ అన్నీ సత్యాలే. బైబిల్ అనేది సత్యం కదా, అన్నీ సత్యాలే. బైబిల్ చదవకముందు
ఇటువంటి స్టేట్మెంట్స్ అంటే నాకు చాలా కోపం. ఐ హేట్ పారాడాక్సికల్ స్టేట్మెంట్స్. పారాడాక్స్ అంటే రెండు వ్యతిరేక, అంటే భిన్నంలో ఏకత్వం, అంటే రెండు వ్యతిరేకంగా ఉండేవి ఎప్పుడు కలవవు. కానీ బైబిల్ చదివినప్పుడు నాకు అవి చాలా ఇష్టంగా అయిపోయాయి. ఎందుకంటే అవి తెలుసుకున్నప్పుడు దేవుని బైబిల్లోని మర్మాలు నాకు తెలుస్తూ వస్తున్నాయి. ఒక చోటేమో దేవుని రాజ్యము, ఒక చోటేమో అపవాది రాజ్యం, ఇంకొక చోటేమో క్రీస్తు రాజ్యము. మూడు నిజాలే. సో ఇప్పుడు మనము యూదుల పర్స్పెక్టివ్లో దీన్ని ఎలా ఆలోచిస్తారో చూద్దాం. ఫస్ట్ ఇది ఇంతవరకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ద గాడ్స్ వరల్డ్ బికాస్ హీ క్రియేటెడ్ అకార్డింగ్ టు జెనసిస్ 1:1. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు భూమి ఆకాశములు ఎవరు సృజించారు? దేవుడు. తర్వాత 3వ అధ్యాయంలో వెంటనే ఏమైంది? సాతానుడు కరప్ట్ చేశాడు ఆ యొక్క ఏదోని మనంని. అందుకు యేసు ప్రభు లోకాధికారి అన్నారు ఆయన్ను, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు ఆయన. తర్వాత మనము సర్వాధికారం నాకు ఇవ్వబడిందని యేసు ప్రభు చెప్పారు, అక్కడ చెప్పారు కదా. సో ఇవి. సో ఇప్పుడు యూదులు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఆయన రాసింది, ఇప్పుడు పౌలు గారు యూదుడే. ఆయన 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 ఏమని రాశారు? ఈ కాలాన్ని దుష్టకాలం అని ఒక చోట రాశాడు, ఒక చోట చెడ్డకాలం అని ఒక చోట రాశారు, ఇంకొక చోట ఈ లోకపు నటన గతించిపోయేదని అని చెప్పాడు. సో దీన్ని మనం ఆలోచిస్తే, సో ప్రజెంట్ని ఈ విలేజ్ అన్నాం అనుకోండి. సో ఫస్ట్ యూదులు దీన్ని ఎలా ఆలోచిస్తారంటే, ప్రస్తుతంది దుష్టకాలం ఇది. ఈ దుష్టకాలాన్ని అంటే దుష్టకాలాన్ని ఏమంటారంటే సాతాను కాలం అంటారు వాళ్ళు. ఇప్పుడు సాతాను కాలం నడుస్తుంది. ఈ సాతాను కాలము గతించి ఎప్పుడు పోతుంది అంటే, మా యూదుల రాజు మెస్సయ్య వచ్చినప్పుడు ఇది గతించిపోతుంది. తర్వాత మాకు ఏజ్ టు కమ్ అంటే దేవుని రాజ్యం వస్తుంది అంటారు వాళ్ళు. ఏజ్ టు కమ్ అంటే ఇక్కడ గాడ్స్ కింగ్డమ్ అంటే దేవుని రాజ్యం. ఈ డయాగ్రామ్ చాలా 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 చూడండి. ప్రస్తుతం ఏ కాలము? దుష్టకాలము. దుష్టకాలం అంటే దీనికి అధికారి ఎవరు? సాతానుడు, ఆయన అధికారి. సో ఏజ్ టు కమ్, మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అంటే యేసు ప్రభు ఎప్పుడైతే వస్తా, అంటే యేసు ప్రభు అన్నారు వాళ్ళు, మషాక్ మెస్సయ్య ఎప్పుడైతే వస్తారో అప్పుడు మాకు మంచి కాలం వస్తుంది అంటారు. సో ఫర్ ద జూస్ కింగ్డమ్ ఈస్ ఎక్స్పెక్టెన్సీ, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా రాలేదు వాళ్ళకి దేవుని రాజ్యం. ఇంకా యూదులకు దేవుని రాజ్యము రాలేదు. ఇంకా యూదులకు దేవుని రాజ్యము రాలేదు. అందుకు ఇప్పుడు కూడా సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ స్టార్టింగ్లో వాళ్ళకు ఒక పండగ జరుగుతుంది, పర్ణశాలల పండగ. మనకు బైబిల్లో కొన్ని పండుగలు ఉన్నాయి కదా. పాత నిబంధనలు మీరు చదివితే పస్కా పండగ, తర్వాత పెంతెకోస్తు పండగ, తర్వాత పర్ణశాలల పండగ. సో వాళ్ళ పర్ణశాలల పండగ అని ఒకటి జరుగుతుంది. దాన్ని ఏమంటే ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ అంటాము ఇంగ్లీష్లో. ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, గుడారాల పండగ అని కూడా అంటాం మనం దీన్ని. ఈ గుడారాల పండగప్పుడు యూదులు ఏం చేస్తారు అంటే ఈ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తారు. యూదులకు విశ్వాసం ఏంటి అంటే పర్ణశాల పండగప్పుడే మెస్సయ్య భూమి మీదకి వస్తాడు. జకరియా ప్రవచన గ్రంథము 14వ అధ్యాయం ప్రకారం చెప్తారు వాళ్ళు. పర్ణశాల పండగ మనకు మొత్తము 8 రోజులు జరుగుతుంది. ఫస్ట్ దినాన వాళ్ళు చదివే పుస్తకం ఏంటి అంటే జకరియా గ్రంథంలో ఉన్న 14వ అధ్యాయం చదువుతారు. ఆ జకరియా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయంలో ఏముంటుంది అంటే మెస్సయ్య యొక్క పాదాలు ఒలివల కొండకు తగులుతాయని ఉంటుంది. జకరియా 14వ వచనం అంతా మీరు చదివితే పర్ణశాల పండగ అనేది జరుగుతుంది. చాలా వివిధ అన్యజనులు ఆ పండగకు వస్తారని ఉంటుంది. సో ఆ సమయంలో వాళ్ళు మెస్సయ్యను ఎదురు చూస్తారు ఈ రోజు వరకు కూడా. సో ఇంకా వాళ్ళు ఏమంటారు, దీనికి రాజు ఎవరు అంటే ఈ ప్రస్తుత దుష్టకాలానికి ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎవరు? సాతానుడు. సో డెవిల్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని పరిపాలించేది ఈయనే. సో యేసుప్రభు కూడా అదే అన్నారు కదా, లోకాధికారి అన్నారు. తర్వాత
ఆయన ఒక అపవాది కూడా ఒక సందర్భంలో అన్ని చూపించి లోక మహిమలు అన్ని చూపించి ఇవన్నీ నాకు అప్పగింపబడ్డాయి అంటే లూకాసు వార్తలు ఉంటుంది క్లియర్గా మనకి. నాకు ముక్కు నేను ఇస్తానంటాడు ఆయన్ను, ఉంటుంది కదా మనకి. సో అది వాళ్ళకి. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మెస్సయ్య ఇంకా రాలేదు, వస్తాడు అనేది యూదుల యొక్క విశ్వాసం. మెస్సయ్య ఇంకా రాలేదు, ఒక దినాన అది పర్ణశాల పండగ ఆ రోజు వస్తాడు అని. ఈ ప్రస్తుత కాలం ఎవరిది అంటే డెవిల్ది. ఇది యూదుల పర్స్పెక్టివ్. ఇది ఎవరి పర్స్పెక్టివ్? ఇప్పుడున్న యూదుల వాళ్ళకు ఆలోచన. ఇప్పుడు క్రైస్తవులు చూద్దాం. ఇది అర్థమైంది కదా ఇంతవరకు? రబ్ చేయమంటారా? సరే రాసుకోండి. సో క్రైస్తవుల పర్స్పెక్టివ్ ఏంటి అంటే మెస్సయ్య ఒకసారి వచ్చాడు, అంతేగా, వచ్చాడు కదా. యేసుప్రభు వచ్చాడు, మళ్ళీ రాబోతున్నాడు, అంతేనా? యేసయ్య వచ్చాడు, మళ్ళీ రాబోతున్నాడు. ప్రస్తుతం ఉండేది కూడా చెడ్డకాలమే. ఎందుకు? మన కొత్త నిబంధనలు కూడా ఉంది, అది ఉంది కదా మనకి. లోకాధికారి ఎవరు? సాతానుడు. మన కొత్త నిబంధనలు ఉంది కదా. సర్వాధికారి ఎవరు? యేసుప్రభు. కొత్త నిబంధనలు ఉంది కదా. అది ఎలా మనం దాన్ని ట్యాకిల్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నేను క్రిస్టియన్ పర్స్పెక్టివ్ రాస్తున్నాను. సో సేమ్ ప్రస్తుతం ఏంటి? దుష్టకాలము, ఎవరు దీని అధికారి? డెవిల్ ఆర్ సాటన్. ఇప్పుడు ఏం జరిగింది అంటే క్రిస్టియన్స్ మెస్సయ్య యేసుప్రభు వచ్చారు, యేసుప్రభు వచ్చారు. వచ్చి ఏం చేశారు అంటే శిలువమ్రాను మీద మరణించి ఈ లోకానికి యేసుప్రభు అధికారము తెచ్చుకున్నాడు శిలువమారు మీద. అందుకే చెప్పాడు కదా 28, 19, 18 ఏముంది మనకు? ఆల్ అథారిటీ ఈజ్ గివెన్ టు మీ అని ఉంటుంది. సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఎక్కడ? పరలోకంలో, భూలోకంలో. అంటే భూలోకంలో ఇప్పుడు అధికారి ఎవరు? క్రైస్తు. కానీ ఈయన అధికారాన్ని ఇంకా తొలగించలేదు. అంటే ఇప్పుడున్న దుష్టకాలంలో ఈ రెండు రాజ్యాలు కొట్టుకుంటున్నాయి. ఈ రెండు రాజ్యాలు ఏం చేస్తున్నాయి? ఫైటింగ్ జరుగుతుంది ఈ రెండు రాజ్యాలకి. కానీ ఒక దినాన మళ్ళీ ఆయన వస్తాడు, మాకు మెస్సయ్య వస్తాడు, అంటే యేసుప్రభు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? దేవుని రాజ్యాన్ని కంప్లీట్గా స్థాపిస్తాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుని రాజ్యము, సాతాన్ రాజ్యము రెండు బోత్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఏమున్నాయి మనకి? రెండు రాజ్యాలు ఉన్నాయి మనకి. ఎందుకు రెండు రాజ్యాలు అంటున్నానంటే యేసు ప్రభు కాన్క్వర్ట్ జయించాడు ఈ లోకాన్ని. ఎలా జయించాడు? శిలువమాను మీద. అందుకే ఆయన సాతానుని కాళ్ళ కింద చితగొట్టాడని ఉంటుంది మనకి రోమపత్రిక 16వ అధ్యాయంలో. తన తలను చితకబాదాడని ఉంటుంది కదా. అంటే ఈయన మీద అధికారం తెచ్చుకున్నాడు, కానీ ఈయన రాజ్యాన్ని తీసివేయదు ఇంకా. సో మనకేంటి? కింగ్డమ్ అనేది ఏంటి? ఎక్స్పెక్టెన్సీ కాదు, మనకి ఎక్స్పీరియన్స్. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏం చేయాలి? అందుకు యేసుప్రభు ఏమన్నాడు? మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. అంటే నువ్వు మారు మనసు పొందావనుకో, ఇమీడియట్గా నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏ అనే ఒక వ్యక్తి, లేకపోతే మన అంజిబాబు అనే ఒక వ్యక్తి ఫస్ట్ ఎవరి రాజ్యంలో ఉండేవాడు? సాతాను రాజ్యంలో ఉండేవాడు. ఎప్పుడైతే ఆయన మారు మనసు పొందాడో ఇప్పుడు ఎవరి రాజ్యంలోకి వచ్చాడు ఆయన? అంటే ఆయన రాజ్యాన్ని షిఫ్ట్ చేసుకున్నాడు.
జరిగేది అదే కదా. నేను 2014 వరకు సాతాను రాజ్యంలో ఉన్నాను. 2014లో నేను మారుమనసు పొందాను కాబట్టి దేవుని రాజ్యంలోకి వచ్చేసాను. అంటే రెండు ఒకే చోట ఉన్నాను నేను, కానీ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? అందరూ దేవుని రాజ్యంలోకి వచ్చారా? మారుమనసు పొంది వచ్చారా? మారుమనసు పొందాడు అంతే. అందుకు యేసుప్రభు ఏమన్నాడు? మారుమనసు పొందండి, దేవుని రాజ్యం ఎక్కడుందంట? సమీపంగా ఉందంట. అందుకు నేను చేతి వేలుతో దయ్యాల్ని వెళ్ళగొడుతుంటే దేవుని రాజ్యము మీ మధ్యలో ఉందన్నాడు. ఎందుకు అంటే ఆ అథారిటీ అనేది ఆయన చూపిస్తున్న శాతాన్ మీద ఆయన విజయం పొందుతున్నాడు. ఇప్పుడు ఒక రోగం మీద ఆయన విజయం పొందుతున్నాడు అంటే ఏంటి? అర్థం ఏంటి? సాతాన్ మీద విజయం పొందుతున్నాడు ఆయన. అందుకు సువార్త ఎలా ప్రకటింపాలో తెలుసా? మాట ద్వారా, మనం మాట్లాడిన దాని క్రియ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ప్రకటించాలి. మనకేంటి తెలుసా? కింగ్డమ్ అనేది వీఆర్ బ్రేకింగ్ త్రూ, అంటే బలత్కారంగా మనము వెళ్ళిపోతున్నాము దేవుని రాజ్యంలోకి. ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య స్వార్థ ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యంలో బలవంతంగా జొరబడుచున్నాడు. ఎలా జొరబడుతున్నారంట? బలవంతంగా జొరబడుతున్నారంట. అంటే బలవంతంగా అంటే అర్థం ఏంటి? సాతాను రాజ్యంలో నుంచి, అందులో ఒక సందర్భంలో ఏమంటారు? యోహాను వచ్చాడు కానీ మీరు ఆయన నమ్మలేదు, వేశ్యలు సుంకరులు నమ్మి దేవుని రాజ్యంలోకి వెళ్తున్నారు. అసలు వైలెంట్ బై ఫోర్స్ అనే మాట ఉంటుంది ఇక్కడ. అంటే దేవుని రాజ్యంలో ఎవరు వెళ్తున్నారంటే సుంకర్లు, పాపులు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందు. ఎందుకు? వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అయ్యో నేను చేసే తప్పు అని ఒప్పుకుంటున్నారు. కానీ ఆ సమయంలో ఉన్న మత పెద్దలు ఏంటి? మాకెందుకు రక్షకుడు అవసరము, మాకెందుకు మారు మనసు, మేము ఆల్రెడీ అబ్రహాం సంతానము, మాకు అవసరం లేదు అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుని రాజ్యానికి దూరంగా ఉంటున్నారు. దేవుని రాజ్యంలోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు అంటే పాపులను, సుంకరులు, బలత్కారులు పట్టబడుతుందంట. అంటే ఏం జరుగుతుంది? వీఆర్ బ్రేకింగ్ త్రూ. అంటే ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యంలోకి మనము వెళ్ళిపోతున్నాం అంతే. క్రిస్టియన్స్ అంతే కదా. తర్వాత మనకేంటి? ఎక్స్పెక్టెన్సీ కాదు, వీఆర్ ఆల్రెడీ ఇన్ ద కింగ్డమ్. ఎక్స్పీరియన్స్ మనకి సేమ్. మనకేంటి? ఓవర్లాప్ అవుతున్నాయి రెండు రాజ్యాలు. ఏంటి? మనకు రెండు రాజ్యాల్లో మనం ఉన్నాము. 2 kingdoms ఆర్ ఓవర్లాపింగ్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఇంకోటి ఏంటి తెలుసా? ఇంకా దేవుని రాజ్యము కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ ఇనాగ్రేట్ అయింది. ఇనాగ్రేషన్ అంటే అర్థం ఏంటి? జస్ట్ స్టార్ట్ అయింది దేవుని రాజ్యం అంతే. కానీ దేవుని రాజ్యం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది దేవుని రాజ్యం అంటే యేసు ప్రభు రెండో రాకడప్పుడు దేవుని రాజ్యం. ఇప్పుడు ప్రపంచం అంతా దేవుని రాజ్యం ఉందా? కానీ దేవుని రాజ్యంలో ఎవరున్నారు? నువ్వు నేను ఉన్నాము. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఫస్ట్ ఎవరి రాజ్యంలో ఉండేవాడు? సాతాను రాజ్యంలో ఉండేవాడు. ఇప్పుడు ఆయన వ్యక్తి పేరేంటి? ఏనే. ఎవరి రాజ్యంలోకి వచ్చాడు? దేవుని రాజ్యంలోకి వచ్చాడు. అంటే ఈ రెండు రాజ్యాలు ఓవర్లాప్ అవుతున్నాయి. అంటే రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. నా రాజ్యం నుంచి నువ్వు దొంగలిస్తావు అవుతుంది అని తన మీద అటాక్ చేస్తాడు. క్రైస్తవులకి అటాకింగ్స్ ఉండేది. ఎందుకు? ఇది ఇంకా సాతాను రాజ్యమే కాబట్టి. సో దేవుని రాజ్యంలోకి దేవుడు ఎవరెవరు వెళ్తున్నారంటే, ఎవరితో మారుమనసు పొందుతారు చూడండి, వాళ్ళందరూ దేవుని రాజ్యంలోకి వెళ్తున్నారు. దే ఆర్ బ్రేకింగ్ త్రూ, అంటే చొరబడుతున్నారు దేవుని రాజ్యంలోకి మారుమనసు పొందడం ద్వారా. సో మనము సెకండ్ కమింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి ముఖ్యంది ఏంటి అంటే, జస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇనాగ్రేటెడ్.
కింగ్డమ్ ఆఫ్ దేవుని రాజ్యము స్టార్ట్ అయింది, అంతేగాని ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నాట్ ఎట్ కంప్లీటెడ్ ఆర్ కన్జ్యూమేటెడ్. కన్జ్యూమేటెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి వివాహం చేస్తున్నారు అనుకోండి, అదే ఒక స్త్రీకి ఒక పురుషుడికి వివాహం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు ప్రధానం అనేది ఏంటి, జస్ట్ వాళ్ళ రిలేషన్షిప్ ఇనాగ్రేట్ అయింది అంతే. కానీ పెళ్ళితో ఆ రిలేషన్ అనేది అంటే ఆ పెళ్ళి అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకేంటి జస్ట్ దేవుని రాజ్యము ఇనాగ్రేట్ అంటే ఒక వ్యక్తుల ద్వారా ఏమవుతుంది, దేవుని రాజ్యము స్టార్ట్ అవుతుంది ఒక వ్యక్తి ద్వారా. ఇప్పుడు ఒక ఆయన నుంచి సువార్త ప్రకటించాడు అనుకోండి, ఒకరు మారుమనసు పొందాడు అనుకోండి, దేవుని రాజ్యం ఆయనలో స్టార్ట్ అయిపోయింది. అది యేసుప్రభు చెప్తున్నారు అక్కడ. సో దేవుని రాజ్యం ఎక్కడుంది, ఇప్పుడు మన మధ్యలో ఉంది. కానీ ఒక దినాన దేవుని రాజ్యము కంప్లీట్ అవ్వబోతుంది. ఎప్పుడు? యేసుప్రభు యొక్క రెండో రాకడప్పుడు. యేసుప్రభు యొక్క రెండో రాకడప్పుడు. సో ఈ దేవుని రాజ్యంలో క్రైస్తవులకు దేవుడు ఇంకొక అధికారం ఇచ్చాడు. ఏంటి అంటే ఆయనను తండ్రి అని పిలవడానికి మనకు అధికారం ఇచ్చాడు. ఈ దేవుని రాజ్యంలో యేసు రాజ్యంలోకి నేను వచ్చాను అనుకోండి, నేను ఏమని పిలవచ్చు దేవుణ్ణి? ఇప్పుడు నేను అబ్బా తండ్రి అని నేను మొరపెట్టచ్చు. అందుకు మత్తయి సువార్తలో ఫాదర్ అనే మాట 44 సార్లు రాశాడు ఆయన. మత్తయి సువార్తలో ఏం రాశాడంటే, నువ్వు దేవుని రాజ్యంలోకి నువ్వు వచ్చావనుకో, దేవుడు నీకు రాజు మాత్రమే కాదు, నీకు తండ్రి. తండ్రి అయినా లోకానికి కాదు, లోకానికైనా తండ్రి కాదు. తండ్రి ఎవరికి? ఎవరైతే యేసు ప్రభు రాజ్యంలోకి వస్తాడు చూడండి, వాళ్ళకు మాత్రమే తండ్రి ఆయన. వాళ్ళు మాత్రమే ఆయన తండ్రి అని ప్రార్థించగలరు. మిగతా వాళ్ళకైనా దేవుడే. ఆ యొక్క ఏమంటారు, పుత్రుని యొక్క మనకు అధికారం ఇచ్చాడు మనకు, ఆయన కుమారుడిగా ఉండడానికి. దాన్ని ఫిలేల్ రిలేషన్షిప్ అంటారు, FILIAL. అంటే ఆయనకు మనము పుత్రులుగా కుమారులుగా అవడానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు రాజు అనుకోండి, మనకేంటి సార్వభౌమత్వం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనం తండ్రిగా కూడా మనం ఆయన్ని చూస్తున్నాము. అంటే వీఆర్ వర్షిపింగ్. ఒక ఫ్యామిలీలో మన తండ్రి గారిని మనం ఎలా ఆరాధిస్తాము, మన తండ్రి గారిని మనం ఎలా గౌరవిస్తాము? ప్రేమపూర్వకంగా ఆయన రూల్స్ని మనం ఫాలో అవుతాం. తప్పులు చేసినప్పుడు కొడతాడు, కరెక్ట్ చేసినప్పుడు మెచ్చుకుంటాడు, జోగాడతాడు. అన్నీ మన తండ్రితో ఎలా ఉంటాము అటువంటి రిలేషన్షిప్లోకి మనము ఎంటర్ అవుతున్నాము. అది క్రిస్టియన్స్కి. అది మనము దేవుని రాజ్యంలో, యేసు రాజ్యంలో మనం వచ్చినప్పుడు మనలో దేవుని రాజ్యం స్టార్ట్ అయి ఉంటుంది. ఆ దేవుని రాజ్యంలో మనము మన తండ్రిని లేదా మన దేవుణ్ణి మనం ఏమని పిలవచ్చు? తండ్రి అని మనం మొదలు పెట్టచ్చు. అందుకు ఫాదర్ అనే మాట 44 సార్లు రాశారు. సో దీని గురించి మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాము. సో ఇది అర్థమైంది కదా ప్లీజ్. సో ఈ రెండు రాజ్యాలు ఎప్పుడు మనకి ఓవర్లాప్ అవుతున్నాయి. అంటే రెండు టీములు ఒకే రూమ్లో ఉన్నట్టు. రెండు టీములు అంటే రౌడీ ఏమంటారు, దొంగల టీము, హీరో టీము ఒకే 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 ఇంట్లో ఉన్నట్టు. సో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అవుతున్నారు. నా దానికి జంప్ అవుతున్నామని ఆయన ఏం చేస్తున్నాడు? అటాక్ చేస్తున్నాడు. అర్థమైందా? సో రెండు రాజ్యాలు ఓవర్లాప్ అవుతున్నాయి. సో దేవుని రాజ్యంలో నేను రాగానే నేను ఏమని పిలవచ్చు? నా దేవుణ్ణి తండ్రి అని నేను మొరపెట్టచ్చు. దానికి కావాల్సిన ఏంటి? మారు మనసు ఫస్ట్. దీనిలో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే తర్వాత మీరు అడగండి. సో చాలా ఇంపార్టెంట్ ఈ దేవుని రాజ్యం అనేది. సో నెక్స్ట్ వీక్ మనం ఇంకా కొన్ని చూద్దాం ఇందులో. ఎందుకంటే ఆ 5